హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ గుణశ్రీ గారు. మీరు చూస్తున్నారు గుణశ్రీ గేమింగ్ ఛానల్. అందరు బాగున్నారా? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. ఇవాళ నేను తిరుపతికి వెళ్తున్నాను అనమాట. ఇప్పుడు ట్రైన్ ద్వారా వెళ్తున్నాను. ఇవాళ నేను మొత్తం ట్రావెల్ వ్లాగ్ తీస్తాను. ట్రైన్ ఎంత స్పీడ్ వెళ్తుంది మొత్తం చూపిస్తాను. అలానే వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మొత్తం ట్రైన్ ఎలా ఉంది, క్లీన్గా ఉందా, అన్నీ ఉన్నాయి, ఎంతమంది ఉన్నారు అన్నీ చూపిస్తాను. ఆఖరికి మన రూమ్స్ ఉంటాం కదా గైస్, స్టే చేసేది, అవి కూడా చూపిస్తాను. ఇది ఫస్ట్ పార్ట్ అనమాట. అన్ని పార్ట్స్ చూపిస్తాను, అంటే అన్నీ చూపిస్తాను. వచ్చే కొత్త ఎవరైనా కొత్తగా ఉంటే అందరూ ఈ వీడియోకి లైక్ చేయండి. ఎవరైనా కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరు చాలా ఉండాలని కోరుకుంటున్నాను. లెట్స్ కంటిన్యూ టు ద స్టేషన్. అలాగే మధ్యలో నేను ట్రైన్ స్పీడ్ కూడా చెప్తాను, ప్లస్ రూమ్స్ ఎలా ఉన్నాయి అవన్నీ చూపిస్తాను. నేను కొండపైకి వెళ్ళడానికి మెట్ల మీద నుంచి వెళ్తాను, మొత్తం చూపిస్తాను. ఓకే, లెట్స్ కంటిన్యూ టు ద స్టేషన్. Over the edge, feel like I'm floating through the air. The pain I felt is paid for, all is said and done. Oh, I am restricted, fixed upon the web. I need to kick the habit that my mind is breathing in. Break. నేను ట్రైన్ ఎక్కేసాను అనమాట. ఇప్పుడు ట్రైన్ స్టార్ట్ అయింది. మాది ఏ ట్రైన్ అంటే నారాయణాద్రి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అనమాట. ఇవ్వండి వ్యూ, ఇవ్వండి కొంచెం వ్యూ బాగాలేదు అనుకుంటా, ఏమనుకోకండి. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు స్టార్ట్ అయింది లింగంపల్లి నుండి. ఇవ్వండి, ఓకే, ఇవ్వండి చెప్తున్నా. మేము వెళ్ళేది తిరుపతికి. ప్లస్ ఇప్పుడు ట్రైన్ స్టార్ట్ అయింది. ఎంత స్పీడ్ ఉందో నాకు తెలీదు, కానీ మీకు చూపిస్తాను. ప్లస్ కొత్తగా వచ్చిన వాళ్ళు లైక్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. అలానే ఇప్పుడు ట్రైన్ మొత్తం వెళ్ళేంత వరకు మొత్తం చెప్తాను. ప్లస్ మాది ఇప్పుడు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఇప్పుడు వెళ్ళేది. దాని తర్వాత నెక్స్ట్ రేపు కొండపైకి ఎక్కడానికి మెట్ల మీద వెళ్తాం అనమాట గైస్. ఆ వీడియో సపరేట్గా పెడతాను నేను. ఓకే, ఇప్పుడు ఈ వీడియో నేను జస్ట్ ఎప్పుడు వరకు అంటే మన తిరుపతి స్టేషన్ వరకు వెళ్ళాక అక్కడికి ఎండ్ చేసేస్తా. ఓకే, నెక్స్ట్ ఈ మొత్తం ఈ ట్రావెల్ బ్లాగ్ ఎట్లా ఉంటుందంటే వెళ్ళేటప్పుడు ఎట్లా ఉంటుందో, వచ్చేటప్పుడు ఎలా ఉంటుందో తీసి వీడియో పెడతాను. ప్లస్ అలానే మెట్లు దారి ఎట్లా ఎక్కుతున్నానో చూపిస్తాను, ఎట్లా వెళ్ళాలో. కొత్తగా వచ్చే వాళ్ళు తిరుపతికి ఎట్లా ఉంటుందో వాళ్ళకి కూడా చెప్తాను. నెక్స్ట్ రూమ్స్ ఎలా ఉంటాయో అవన్నీ చూపిస్తాను. ఓకే గైస్, లెట్స్ కంటిన్యూ. ఓకే, బాయ్ కాదు, కంటిన్యూ చేద్దాం. ఓకే, ఇంకా వ్యూ ఎంజాయ్ చేయండి. గైస్ దీనికి మనకి స్టాప్ లేదు కాబట్టి దాటేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి స్టేషన్ నాకు తెలీదు, ఒకసారి యాప్ హైటెక్ సిటీ. నెక్స్ట్ మమ్మీ చెప్పారు, నెక్స్ట్ హైటెక్ సిటీ స్టేషన్ అనమాట. ఇప్పుడు హఫీస్పేట్ స్టేషన్కి మనకి స్టాప్ లేదు. బాయ్ హఫీస్పేట్. ఓకే, నెక్స్ట్ వచ్చే స్టేషన్ హైటెక్ సిటీ. నిమిషంలో వచ్చేస్తున్నాయి అన్ని స్టేషన్లు. గైస్ హైటెక్ సిటీ రైల్వే స్టేషన్కి వచ్చేసాం. దీనికి మనకు స్టాప్ లేదు కాబట్టి మనం ఆగాము, ఇంకా వెళ్తుంది. ఇప్పుడు నేను స్పీడ్ లిమిట్ చెక్ చేశాను, అరౌండ్ 80లో వెళ్తుంది మన ట్రైన్. దీనికి స్టాప్ లేదు కాబట్టి మన హైటెక్ సిటీ ఆగం. అసలు ఎప్పుడూ లేదనుకోండి, నా చిన్నప్పటి నుంచి తిరుపతికి వెళ్తున్నాను, ఎప్పుడు ఈ ట్రైన్లోనే వెళ్ళేవాళ్ళం. బాయ్ హైటెక్ సిటీ. వ్యూ అద్దరిపోయింది, కానీ వెళ్ళేటప్పుడు వ్యూ అద్దరిపోయింది. గైస్ బోరబండ రైల్వే స్టేషన్కి వచ్చేసాం. ఇది బోరబండ రైల్వే స్టేషన్. ఓకే, ఇది బోరబండ రైల్వే స్టేషన్. దీనికి మన స్టాప్ లేదు కానీ మన ట్రైన్ ఆన్ టైంలో అయితే వెళ్తుంది. బోరబండ. బాయ్ బోరబండ. నెక్స్ట్ వచ్చే స్టేషన్ అంటే మనకి ఫస్ట్ స్టాప్ అయితే బేగంపేటలో ఉంది. బేగంపేట కొంచెం చాలా టైం పడుతుంది, కానీ శాంతినగర్ మన నెక్స్ట్ స్టేషన్. ఓకే, ఎంజాయ్ ద వ్యూ.
గైస్ వచ్చే రైల్వే స్టేషన్ భరత్ నగర్, కానీ దానికి శానత్ నగర్ అని అదే శనాత్ నగర్ అని పెట్టారు పేరు. అదే నాకు తెలీదు, మార్చినట్టున్నారు ఈ మధ్య. నేను ఎటు వెళ్ళట్లేదు, అందుకే నాకు తెలీదు అన్ని రైల్వే స్టేషన్ పేర్లు. కాబట్టి నన్ను ఏమనుకోకండి, మధ్య మధ్యలో కొన్ని స్టేషన్స్ నేను స్కిప్ చేస్తున్నా. అంటే స్టార్టింగ్లో లింగంపల్లి నుండి 1 కిలోమీటర్లో చందానగర్ రైల్వే స్టేషన్ ఉంటుంది. అది రికార్డ్ చేయడం మర్చిపోయాను, అందువల్ల పెట్టలేకపోయాను. అంటే కొన్ని స్కిప్ చేసేస్తున్నాను, ఏమనుకోకండి. మెయిన్ చూపిస్తాను, స్టాప్స్ దగ్గర కన్ఫామ్గా చూపిస్తాను. ఓకే, ఇప్పుడు వచ్చే మన ట్రైన్ 30 to 40లో పెట్టాడు స్పీడ్ లిమిట్. చూశాను, అంటే స్పీడ్ ఎంత వెళ్తుందో స్పీడోమీటర్లో చూస్తే 30 to 40 వెళ్తుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే రైల్వే స్టేషన్ ఏమో భరత్ నగర్. ఓకే, వచ్చాక మీకు చూపిస్తాను. అంతలో ఎంజాయ్ ద వ్యూ. గైస్, భరత్ నగర్ వచ్చేసింది. ఇది భరత్ నగర్ రైల్వే స్టేషన్. దీనికి మన స్టాప్ లేదు, మనం డైరెక్ట్ వదిలేస్తాం. మన నెక్స్ట్ స్టాప్ బేగంపేట, కాబట్టి చాలా టైం ఉంటుంది మన భరత్ నగర్. ఇదంతా భరత్ నగర్. స్లోగానే ఎందుకు ట్రైన్ స్లోగా వెళ్తున్నాడు గైస్. ఇందాక స్టార్టింగ్లో 80 అలా పెట్టాడు, మళ్ళీ సడన్గా 30 to 40 చేసేసారు. భరత్ నగర్, బాయ్ బాయ్ భరత్ నగర్. ఇప్పుడు చూద్దాం గైస్, నెక్స్ట్ వచ్చే రైల్వే స్టేషన్ పేరు వచ్చేసి ఏదో ఉంది, నాకు తెలియదు, చూస్తాను మధ్యలో మీకు మళ్ళీ చెప్తాను. ఓకే, ఇండియన్ రైల్వే సెంటర్ గైస్, 41586. నాకు తెలియదు అది. ఇది క్లీనింగ్ అనుకుంటా గైస్, రైల్వే క్లీనింగ్ అనుకుంటా. ఇది వాష్ చేస్తారు కదా రైల్వేస్ అనుకుంటా. ఓకే, నెక్స్ట్ మనకు రైల్వే స్టేషన్ నాకు తెలియదు, ఒకసారి చెక్ చేసి మళ్ళీ మీకు ఒకసారి రిపోర్ట్ ఇస్తాను. సనత్ నగర్కి వచ్చేసాం. ఇది నెక్స్ట్ మంది ఇప్పుడు స్టేషన్ నెక్స్ట్ అని చెప్పాను కదా, ఇదే సనత్ నగర్ అనమాట. ఎంతో స్పీడ్గా వచ్చేస్తున్నాయి గైస్ స్టేషన్లో. నేను అలా స్పీడ్ మీటర్ చూద్దాం అన్న టైంకి కరెక్ట్గా స్పీడ్గా వచ్చేస్తున్నాయి అన్నీ. నేను అలా ఆన్ చేసేంత లోపల స్పీడ్గా వెళ్ళిపోతుంది. మనం స్లో అనుకున్నాం. బాయ్ బాయ్ సనత్ నగర్. నెక్స్ట్ మనకి ఫతేహీ నగర్ అనుకుంటా. అవును, ఫతేహీ నగర్ గైస్. దాని తర్వాత ఒక స్టేషన్, దాని తర్వాత బేగంపేట. అప్పుడు మనకి 10 నిమిషాలు స్టాప్ అనుకుంటా గైస్. సారీ, నేను స్పెల్లింగ్ రాంగ్ పలికా, ఫతేహీ నగర్ అని పలికాను, సారీ. ఫతేహ్ నగర్ అనమాట. మన సనత్ నగర్కి ఇంకా ఫతేహ్ నగర్కి స్టేషన్కి జస్ట్ 1 కిలోమీటర్ అనమాట. తొందరగానే వచ్చేస్తుంది. చెక్ చేశాను ఇప్పుడే వేర్ ఇస్ మై ట్రైన్ యాప్లో. ఏమో ఈ మధ్య ప్లాస్టిక్లో అలా పడితే అలా వచ్చేసింది గైస్. ఫతేహ్ నగర్ స్టేషన్. నేను ఇప్పుడు ఈ స్టేషన్ పేరు వినలే, ఫస్ట్ టైం అంటున్నా, అందుకే నా నోరు తిరగట్లే. దీని తర్వాత స్టేషన్ ఉంది గైస్. దాని తర్వాత బేగంపేట వస్తుంది, దానికి మనకు స్టాప్ ఉంది. దాని తర్వాత సికింద్రాబాద్ అనుకుంటా, అంతే అనుకుంటా. దాని తర్వాత నాకు తెలియదు, చెక్ చేస్తా. ఓకే, తిరుపతి వెళ్ళేంత వరకు మళ్ళీ మధ్యలో చూపిస్తాను. నేను ఏమేమి తింటాను అవి కూడా చూపిస్తాను. మొత్తం మేము రాత్రికి తెచ్చుకున్నాంలేండి ఇంట్లో, పులిహార తెచ్చుకున్నాం, మీకు పెడతాం. ఓకే గైస్, ఇది బేగంపేట ఎయిర్పోర్ట్. ఇక్కడ బేగంపేట ఎయిర్పోర్ట్, ఓల్డ్ కదా, ఓల్డ్ ఎయిర్పోర్ట్, బేగంపేట ఓల్డ్ ఎయిర్పోర్ట్. ఇప్పుడు బేగంపేట వస్తుంది గైస్, చూద్దాం. అట్లానే ఉందాం, నిమిషంలో వచ్చేస్తుందేమో చూద్దాం. స్పీడ్గానే వెళ్ళిపోయింది గైస్. అకౌంట్ చివరికి ఫ్లైట్ కెమెరాలో రికార్డ్ అవుతుందో లేదో నాకు తెలియదు. రికార్డ్ నేను చేస్తున్నా కానీ కనబడుతుందో లేదో నాకు తెలియదు. చాలా చిన్నగా ఉంటుంది. నాకు కనబడింది, మా మమ్మీ చూపిస్తే కానీ నాకు కనిపించలే. ఇక్కడ సిగ్నల్ పడినట్టుంది గైస్, ఆగినట్టుంది. అందుకే ఇక్కడ సిగ్నల్ పడినట్టుంది, ఆపాడు ఎందుకో నాకు తెలియదు. ఇంకా వీడియోని లైక్ చేసుకోలేదు, లైక్ చేయండి గైస్. ఛానల్ ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఓకే, ఇప్పుడు చూద్దాం, స్పీడ్గానే వెళ్ళిపోతే చూద్దాం.
గైస్ మీకు నేను తిరుపతికి వెళ్తున్నాను గైస్. ఈ వీడియోస్ అన్నీ నేను తొందరగానే పెట్టేలా చూస్తాను. ఇప్పుడు ఇది అయ్యాక నేను మెట్ల దారి ఎట్లా ఎక్కుతున్నానో అది చూపిస్తాను. ప్లస్ మెట్ల దారి ఎట్లా, అదే మెట్లు ఎక్కేటప్పుడు ఎన్ని మెట్లు ఉన్నాయో అవి అన్నీ చూపిస్తాను. దాని తర్వాత రూమ్స్ ఎట్లా ఉన్నాయో అవన్నీ చూపిస్తాను. వచ్చేటప్పుడు ట్రైన్ మీద ఉంటాం కదా, అది కూడా చూపిస్తాను. ఓకే గైస్, ఇక్కడ ప్రస్తుతానికి ఆపినట్టున్నాడు, సిగ్నల్ పడినట్టు. దాని నుంచి చెప్తున్నాను, ఏమనుకోకుండా ఇరిటేట్ అవుతున్నట్టున్నారు మీరు, ఏమనుకోకండి. స్లోగా తీసుకెళ్తున్నాడు. నెక్స్ట్ స్టేషన్ బేగంపేట వచ్చినప్పుడు మీకు చూపిస్తా గైస్. ప్లాన్లో చేంజ్ వచ్చింది. ఇది బేగంపేట కాదు, నేచురల్ క్యూర్స్ హాస్పిటల్ అనమాట. దీని తర్వాత బేగంపేట వస్తుంది. అనమాట గైస్. ఓకే, మొత్తం నేచర్ క్యూర్ హాస్పిటల్ గైస్. నా ఇంగ్లీష్ కొంచెం డబ్బా ఇంగ్లీష్, అంటే స్పెల్లింగ్ దగ్గర పోతుంది. ఇది బేగంపేటే కానీ స్టేషన్ కాదు. అంటే స్టేషన్ పేరు నేచర్ క్యూర్ కానీ బేగంపేట స్టేషన్ కాదు. స్టేషన్ అయితే అదే 10 minutes స్టాప్ అనుకుంటా గైస్. ఇప్పుడు మన ట్రైన్ ఆన్ టైంలో లేదు, ఎందుకంటే 5:49కే బేగంపేటలో ఉండాలి. అలాంటిది లేము 5:49కి. ఇప్పుడు టైం వచ్చేసి 5:58 అవుతుంది. టైం వచ్చేసి 5:58 అవుతుంది. 5:49 కల్లా మనం బేగంపేటలో ఉండాలి. ఏమో రాత్రి మనం పడుకున్నాక స్పీడ్గా కొట్టచ్చు ట్రైన్ డ్రైవర్, మనం చెప్పలేం. స్పీడోమీటర్ చెక్ చేసి మీకు మళ్ళీ చెప్పా గైస్. ఇది బేగంపేట స్టేషన్ గైస్, వచ్చేసాం. ఇప్పుడు ట్రైన్ ఆగినా ఆగచ్చు, లేకపోతే ఆగాలి. ఆగుతుందా లేదా నాకు అర్థం కావట్లేదు. బేగంపేటే, మేము మొత్తం బేగంపేట స్టేషన్ గైస్. ఆగుద్దో లేదో నాకో తెలియదు. ఆగాలి కూడా, ఆగాలి గైస్. ఆగమ్మా, స్టేషన్ స్టాప్ ఉంది, ఆగు. ఆగయ్యా ట్రైన్ అబ్బాయి, స్టేషన్ స్టాప్ ఉంది, ఆపు. ఏమో గైస్, నా నోరు వల్ల ఆపట్లేదు అనుకుంటా. దీన్ని 10 నిమిషాలు స్టాప్ ఉంది. ఆగుతుంది. ఆగింది. లేదు, స్లోగా ఆపుతున్నాడు. ఆగుతుంది ఇప్పుడు. ఇది మొత్తం బేగంపేట గైస్. దీని తర్వాత సికింద్రాబాద్ జంక్షన్, అది 6:13కి. ఆన్ టైం లేదు, స్పీడ్గానే కొడతాడు మన ట్రైనర్. నారాయణది సూపర్ ఫాస్ట్ ఎక్సెప్స్ కదా, అందుకనే స్పీడ్గా వెళ్తుంది. నేను ఇందాక స్పీడోమీటర్ చెక్ చేసే లోపల బేగంపేట స్టేషన్ వచ్చేసింది. ఇవాళ ఏంటో అన్ని స్టేషన్ అట్లానే వస్తుందేమో నా డౌట్. అన్ని టైం వచ్చేసి 6 అయింది గైస్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి సికింద్రాబాద్లో అందరు ఎక్కేస్తారు. బేగంపేటలో కూడా కొంతమంది ఎక్కుతారు. ఓకే, లెట్స్ కంటిన్యూ. ప్రస్తుతానికైతే 10 minutes గైస్. ఇప్పుడు మనం బేగంపేట స్టేషన్ నుంచి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు టీసీ వస్తున్నట్టున్నారు. ట్రైన్ కలెక్టర్ సార్ వస్తున్నట్టున్నారు. టికెట్ కలెక్టర్ సార్ వస్తున్నట్టున్నారు. ప్రస్తుతం బేగంపేటని బాయ్ చెప్పేసి వెళ్ళిపోతున్నాం. బాయ్ బేగంపేట. నెక్స్ట్ వచ్చే స్టేషన్ ఏమో సికింద్రాబాద్ జంక్షన్ స్టేషన్. దాని తర్వాత కాజీపేట జంక్షన్లో అందరు ఫుల్ అయిపోతారు, ట్రైన్ అంతా ఫుల్ అయిపోయింది. సికింద్రాబాద్ జంక్షన్లో 50% అయిపోయింది, కాజీపేటలో అయితే ఫుల్గా అయిపోయింది. అంటే అందరూ అన్ని సీట్లు ఫుల్ అయిపోయింది అంటున్నా. మాకే దొరికింది గైస్. 3rd AC మాది సీట్ దొరికి. ఇంకా ఒక సీట్ ఏమో RAC అయింది, మిగతా సీట్లు ఏమో 3 వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాయి. అవి అయిపోవాలని కోరుకుంటున్నా.
అయిపోవాల్సిందే. ఇంకోండి గైస్, మా వెయిటింగ్ లిస్ట్ ఇంకా ఒక టికెట్దేమో 1, ఇంకో టికెట్తో 2, ఇంకో టికెట్తో 3. అది ఇది మొత్తం బేగంపేటే. గైస్ ఇది డే 2. నేను రాత్రి అంతా నేనేం రికార్డ్ చేయలేకపోయా. నేను రాత్రి ఏమైందో నేను సింపుల్గా చెప్పేస్తా. అంటే బేగంపేట జంక్షన్ తర్వాత మాకు సీట్లు దొరికాయి. అంటే ఫస్ట్ ఏసీలో దొరికాయి. మా మమ్మీకి నాకు సీట్లు దొరికాయి, మా అన్నయ్యకి మా డాడీకి దొరకలే. కాబట్టి మా డాడీ మా అన్నయ్య ఏమో అక్కడ ఉన్నారు. మా అన్నయ్య అంటే ఎవరో కాదు, శివ పనగొండ. ఆయన ఛానల్కి మా అన్నయ్య ఛానల్లోకి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే అక్కడే ఉండిపోయారు. నేను మా మమ్మీ ఫస్ట్ క్లాస్లో సీట్లు దొరికింది, ఒక్క బ్రెత్ దొరికింది. నేను మా మమ్మీ అలా పడుకున్నాం దాని మీద. పడుకున్నాము. ఇంకా మా డాడీ మా అన్నయ్యకి మా డాడీకి గుంటూరు జంక్షన్లో సీట్లు దొరికాయి. అలా వచ్చాము. ఇప్పుడు టైం వచ్చేసి 5:50. ఇప్పుడు కరెక్ట్గా శ్రీకాళహస్తికి దాటాము. నేను రాత్రి అంతా ఏం రికార్డ్ చేయలేకపోయా. నేను రాత్రి పులిహోర తిన్నాను అంతే. నిన్న వాష్రూమ్స్ చూసా. ఫస్ట్ ఏసీ వాష్రూమ్ చాలా బాగుంది. సెకండ్ ఏసీలో నాకు కొన్ని కాక్రోచెస్ కనబడ్డాయి. క్లీన్గానే ఉంది కానీ కొన్ని కాక్రోచెస్ కనబడ్డాయి అంతే. కానీ ఇట్లా కొంచెం క్లీనింగ్ చేయాలి కొంచెం. సెకండ్ ఏసీ అంటున్నా, థర్డ్ ఏసీలో. ఇప్పుడు మా అన్నయ్య మా డాడీకి ఏమో సెకండ్ ఏసీలో దొరికే సీట్స్. ఇవ్వండి, శ్రీకాళహస్తిని దాటేసి ఒక స్టేషన్ వస్తుంది, ఆ స్టేషన్ని కూడా దాటేసాం. చూడండి గైస్, రాత్రి అంతా ఏం రికార్డ్ చేయలేకపోయా ఏమనుకోకండి, ఎందుకంటే అక్కడ తీయలేకపోతున్నా గైస్. అందరు అక్కడ ఫస్ట్ ఏసీలో తీయలేకపోయా. అప్పుడు ఫస్ట్ ఏసీకి వెళ్ళేసరికి సికింద్రాబాద్ వచ్చింది. మీకు రేణిగుంట జంక్షన్ వచ్చినప్పుడు కలుస్తా. ఓకే బాయ్ గైస్. ఇక్కడెక్కడో తెలియని ప్లేస్లో ఆపారు. మేము స్లో డౌన్ అవుతున్నారు. ట్రైన్ స్లో డౌన్ అవుతున్నాయి, ఎందుకో తెలీదు. రేణిగుంట జంక్షన్కి దగ్గరలో ఉన్నాం. ఇక్కడ స్లో డౌన్ అవుతుంది బండి, ఏమో అర్థం కావట్లే. చూద్దాం ఎంత స్పీడ్గా వెళ్తామో. ట్రైన్ 1 hour 30 minutes లేట్ గైస్. 1 hour 30 minutes లేట్. 4:30 కల్లా వెంకటగిరి దాటేయాలి, కానీ 5:30కి దాటాం వెంకటగిరి. ప్రస్తుతం 6 అవుతుంది. 6:30 కల్లా తిరుపతి అంటున్నారు, తెలియట్లే. 6:13 కల్లా రేణిగుంట కల్లా వెళ్ళాలి. ఇప్పుడు టైం వచ్చేసి 6:10 అవుతుంది. టైం దాటాలి రేణిగుంట ఎలాగైనా. చూద్దాం గైస్. రేణిగుంట జంక్షన్కి వచ్చేసాం. ఇదంతా రేణిగుంట జంక్షన్. దీనికి మనకి 2 minutes అనుకుంటా స్టాప్. ఇక్కడ 2 minutes స్టాప్ ఉంది మనకి. ఇదేదో లోకోమోటివ్, ఇదేందో తెలీదు. రేణిగుంట జంక్షన్ అనుకుంటా ఏదో. ఓకే, మెడికల్ వ్యాన్ టైప్ అనుకుంటా ఇది. మెడికల్ వ్యాన్ టైప్ ఇది రేణిగుంట జంక్షన్. మనకి ఇక్కడ జస్ట్ 2 minutes స్టాప్ ఉంది. దిగే వాళ్ళు దిగుతారు, మన తిరుపతిలో దిగుతాం. చూద్దాం. ప్లాట్ఫామ్ నెంబర్ 5లో ఆగింది మన నారాయణాద్రి ఎక్స్ప్రెస్. చూడాలి. ఇప్పుడైతే రేణిగుంట జంక్షన్ వచ్చేసింది. సారీ గైస్, ప్లాట్ఫామ్ నెంబర్ 3 అంట. అక్కడ 4 ఉంది కదా, 5 అనుకున్నా. ఇది 3 గైస్. సారీ. ప్లాట్ఫామ్ నెంబర్ 3లో ఆగింది. 2 minutes ఉంది స్టాప్ అంతే మనకి.
దీని తర్వాత తిరుపతికి వెళ్తాం. గైస్ 5 గైస్, మా అన్నయ్య నాకు కన్ఫ్యూజ్ చేసేసాడు. 3 అనుకున్నాం, 5 ఫస్ట్ చెప్పింది కరెక్టే, 5. ఇదంతా అనుకుంటే దించాడు. మళ్ళీ తిరుపతిలో కలుద్దాం. దిగేటప్పుడు తీసి చూపిస్తా. గైస్ తిరుపతికి వచ్చేసాం. అందుకోండి కొండ తిరుపతికి వచ్చేసాం. ఎలా దిగుతాం చూడాలి. స్టేషన్ రాలేదు కానీ చూడాలి. మాకు మాది రేపు దర్శనం ఉంది. మాది చూడాలి ఎలా దిగుతాము. ఐ థింక్ సో అటే దిగుతాం. మా అన్నయ్య అటే దిగుతాం. కొండ అదిగోండి కొండ. చూద్దాం గైస్. ఎట్లా దిగుతాం. చూద్దాం గైస్. ఇట్లానే దిగాలి అలాగా. ఇటు కాదు అటు కాదు, ఎట్లా దిగాలి మళ్ళా చూడాలి. ఇంకా రావట్లే. తిరుపతి వచ్చేసింది, స్టేషన్ రావట్లే. ఇంకా వస్తుంది. ఇది మొత్తం తిరుపతి. ఆర్ఎస్ బ్రదర్స్ ఇదంతా. ఇదంతా తిరుపతి. స్టేషన్ వచ్చాక మళ్ళీ కలుద్దాం గైస్. ప్రస్తుతం అయితే తిరుపతి రైల్వే స్టేషన్కి వచ్చేసాం. ఇప్పుడు మేము విష్ణు నివాసంకి వెళ్తున్నాం. అక్కడ ఏమైనా టిఫిన్ అలా చేసి అలిపిరి మెట్లు ఎక్కుతున్నాం గైస్. మేము ఆ అలిపిరి మెట్లు ఏమో నేను నెక్స్ట్ వీడియోలో పెడతా. ఓకే గైస్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలానే కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. అలానే వచ్చే నెక్స్ట్ వీడియో అలిపిరి మెట్లు తొందర పెట్టాలని చూస్తాను. అలానే బాయ్.